హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ చూసుకున్నట్లయితే 24,291 దగ్గర ఓపెన్ అయింది. లాస్ట్ డే క్లోజింగ్ 24,123 దగ్గర వచ్చాక మనం 24,250 లెవెల్ని యాజ్ రెసిస్టెన్స్ గమనించాం. బట్ హ్యూజ్ గ్యాప్ అప్ తోటి మార్కెట్ ఓపెన్ అవ్వడం వల్ల మన లెవెల్స్ అన్నీ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. 24,290 అంటే నియర్లీ 170 పాయింట్స్ దాకా మార్కెట్ అయితే గ్యాప్ అప్కి గురైంది. 24,291 యాక్చువల్గా మార్కెట్ ఓపెన్ అయింది. అక్కడి నుంచి రీచ్ అయిన హై చూసుకోగలిగితే 24,309 చూపిస్తుంది. ఇంట్రాడే హై 24,309. అలానే ఇంట్రాడే లో చూసుకున్నట్లయితే గ్యాప్ అప్ రేంజ్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ అప్ రేంజ్ అంతా కూడా ఈరోజు ఇంట్రాడేలో కవర్ చేసింది. అలా లో చూసుకుంటే 24,207 వరకు రీచ్ అయింది. 24,207 ఇంట్రాడే లో. టోటల్ రేంజ్ చూసుకోగలిగితే 100 పాయింట్స్ దాకా ఉంది. అలానే మార్కెట్ ఓపెన్ అయిన లెవెల్కి దగ్గరలోనే మళ్ళీ మార్కెట్ క్లోజ్ అవ్వడం జరిగింది. 24,282.8 ఇది యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా. సో ఓపెనింగ్ దగ్గర నుంచి జస్ట్ ఒక 7-8 పాయింట్స్ దూరంలోనే క్లోజ్ అయింది కాబట్టి దీన్ని స్ట్రాంగ్ క్లోజింగ్గానే చూడొచ్చు. అండ్ 24,250 లెవెల్కి ఎబోలో క్లోజ్ అయింది కాబట్టి మనం ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నామో దీన్ని సపోర్ట్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇన్ డీటెయిల్ దీన్ని ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే 24,290 అరౌండ్ మార్కెట్ ఓపెన్ అవ్వడం అండ్ అక్కడి నుంచి మార్కెట్ సో ఈ గ్యాప్ అప్ అంతా కూడా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే కవర్ చేస్తూ ఇక్కడ రీచ్ అయినలో 24,209 అరౌండ్ ఉంది. అండ్ ఇక్కడ బాడీ వైస్లో చూసుకోగలిగితే ఇక్కడ బాడీ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ రెండు ఓవర్లాప్ అవుతున్నాయి. ఇక్కడ క్లోజింగ్ వచ్చేసి 24,230 ఉంది, ఓపెనింగ్ 24,230 ఉంది. సో 24,230 లెవెల్ని కామన్గా ఒక లైన్ డ్రా చేసుకోగలిగితే 24,230. అండ్ అలానే టాప్లో చూసుకోగలిగితే ఇక్కడ ఓపెనింగ్ 24,290 అండ్ ఇక్కడ కూడా ఈ క్యాండిల్ క్లోజింగ్ చూస్తే 24,296 దగ్గర ఉంది. రౌండ్ ఆఫ్ ఫిగర్ దగ్గర లెవెల్ డ్రా చేసుకుందాం. ఇట్ విల్ బి 24,300. సో మోర్ ఓవర్ ఈ ఒక్క క్యాండిల్ మినహాయిస్తే టోటల్గా ఈరోజు ఇంట్రాడేలో 70 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ ఉంది. అండ్ ఫస్ట్ 2 క్యాండిల్స్ అండ్ లాస్ట్ 2 క్యాండిల్స్ ఎక్స్క్లూడ్ చేసుకున్నట్లయితే మిగతా అన్ని క్యాండిల్స్ కూడా దాని బై ప్రొడక్ట్సే. చాలా స్మాల్ రేంజెస్లో బాడీస్ అనేవి మూవ్ అవ్వడం జరిగాయి. సో ఎక్కడ చూసుకున్నా ఈ మధ్యలో మనకి పెద్ద క్యాండిల్ వచ్చేసి ఇక్కడ కనపడుతుంది. ఇది కూడా హై అండ్ లోస్ చూసుకోగలిగితే 50 పాయింట్స్ కూడా లేదు. సో ఏ క్యాండిల్ కూడా మనకి 50 పాయింట్స్ రేంజ్ని కూడా రీచ్ చేయలేకపోయింది. సో చాలా వెరీ బిగ్ కన్సోలిడేషన్ లాగా చెప్పుకోవచ్చు దీన్ని. సో ఈ కన్సోలిడేషన్ బట్టి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇది సపోర్ట్ లాగైనా కన్వర్ట్ అవుతుంది లేదా రెసిస్టెన్స్ లాగైనా కన్వర్ట్ అవుతుంది. ఇఫ్ ఇది సపోర్ట్ లాగా కన్వర్ట్ అవుతుంది అంటే మనకి రేపు వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి వీక్లీ ఎక్స్పైరీకి 24,400 మార్క్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తాం. లేదు ఇది రెసిస్టెన్స్ లా బిహేవ్ చేసింది అంటే దెన్ మనం 24,200 లెవెల్నే చూస్తూ ఉంటాం. బికాస్ లాస్ట్ 2 డేస్ మనకి 24,200 దగ్గర మార్కెట్ కన్సోలిడేట్ అయింది కాబట్టి ఇదే రేంజ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఇక్కడి నుంచి డౌన్ సెట్ పడడానికి అయితే చాలా ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయి. ఒకవేళ ఈ లెవెల్ కానీ స్లిప్ అయింది అంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్గా మనకి 24,100 ఏరియా దగ్గర 24,125 నుంచి 24,080 వరకు ఈ రేంజ్ అంతా కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయబోతుంది. చూద్దాం. మోస్ట్లీ ఈ లెవెల్ అయితే స్లిప్ అవ్వదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈ బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు ఇంట్రాడే హై చూసుకుంటే 53,256 వరకు వెళ్ళింది. 53,256. అలానే ఇంట్రాడేలో 52,482. ఇక్కడ టోటల్ రేంజ్ చూసుకోగలిగితే 53,250 నుంచి 52,482. మోర్ దెన్ 750 పాయింట్స్, నియర్లీ 770 పాయింట్స్ దాకా మార్కెట్ రేంజ్ క్రియేట్ చేసింది ఈరోజు ఇంట్రాడే లెవెల్లో. అలానే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చూసుకున్నట్లయితే 52,872 మార్కెట్ యాక్చువల్ ఓపెన్ అయింది. 52,872. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా 53,098. దీన్ని 53,100 అని తీసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉన్నా కానీ జనరల్గా ఒక 400 పాయింట్స్ ఎక్స్పైరీకి గమనిస్తూ ఉంటాం. బట్ ఇది ఒక అనీవెన్ ఎక్స్పైరీ కాబట్టి 400 పాయింట్స్కి నియర్లీ డబల్ సైజులో 770 అంటే 800 పాయింట్స్ నియర్ బై రేంజ్ అనేది క్రియేట్ చేసింది. సో అప్పటికి ఫస్ట్ 1 అవర్లోనే మనకి ఈ హైని టచ్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత నుంచి కన్సోలిడేషనే కనపడుతుంది. దాన్ని క్లియర్గా మనం 15 మినిట్స్ క్యాండిల్లో చూద్దాం. సో 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే మార్కెట్ ఓపెన్ అయింది 52,872 దగ్గర. యాక్చువల్గా నిన్న మార్కెట్ క్లోజ్ అయింది 52,200 అరౌండ్ క్లోజ్ అయింది. దాని నుంచి మోర్ దెన్
500 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం వల్ల సో ఆప్షన్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక సెల్లింగ్ మొమెంటం క్రియేట్ అయింది. ఫస్ట్ 15 మినిట్స్లో ఒక అడ్జస్ట్మెంట్. సో ఈ లెవెల్లోనే మనకి 52,500 లెవెల్ని టచ్ చేయడం జరిగింది. సో ఎలా అయితే మార్కెట్ కవర్ చేసిందో మళ్ళీ అదే విధంగా సేమ్ పొజిషన్కి రీచ్ అవ్వడం జరిగింది. అండ్ విత్ ఇన్ సెకండ్ క్యాండిల్లోనే మార్కెట్ ఓపెన్ అయిన లెవెల్ అండ్ క్లోజ్ అయిన లెవెల్ చూసుకోగలిగితే ఇక్కడ మార్కెట్ ఓపెనింగ్ 52,800 దగ్గర ఓపెన్ అయింది. అలానే ఇక్కడ క్లోజింగ్ చూస్తే 53,110 దగ్గర క్లోజ్ అయింది. సో మోర్ దెన్ 300 పాయింట్స్ ర్యాలీ ఈ 15 మినిట్స్ క్యాండిల్లోనే వచ్చింది. కంప్లీట్ గ్రీన్ క్యాండిల్ చాలా స్ట్రాంగ్గా వచ్చేసింది. ఎప్పుడైతే ఈ 53,000 లెవెల్ని బ్రేక్ చేస్తూ క్యాండిల్ క్లోజ్ అయిందో అప్పుడు 53,000 లెవెల్ మనకు ఒక సపోర్ట్ లాగా కన్వర్ట్ అయిపోయింది. బికాస్ ఇంత స్ట్రాంగ్ క్లోజింగ్ అయితే మనం చూడలేదు 53,000 లెవెల్ దగ్గర. దెన్ ఇది 53,000 లెవెల్ ఒక బేస్ లాగా ఫామ్ చేసుకుంది ఈరోజు ఇంట్రాడే లెవెల్లో. అలానే అప్పర్ లెవెల్లో 53,256 ఇంట్రాడే హై. అండ్ బాడీ వైస్లో చూసుకున్నప్పుడు ఇక్కడ ఓపెనింగ్ వచ్చేసి 53,220 ఏరియా ఉంది. అండ్ లోవర్ సెక్టార్లో మనం 53,050 అరౌండ్ బాడీ క్లోజింగ్ అనేది చూస్తున్నాం. 53,220, 53,050. సో ఇక్కడ బాడీ పరంగా ఓవర్లాప్ చేసుకుంటూ రేంజ్ మనం అనుకున్నట్లయితే 170 పాయింట్స్ అరౌండ్ మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అవ్వడం జరిగింది. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది మాత్రం 53,100 ఏరియా దగ్గర. ఈ క్లోజింగ్ బట్టి మార్కెట్ని మనం 53,000 లెవెల్ సపోర్ట్ లాగా భావిస్తూ ఇక్కడి నుంచి ఫ్రెష్ హైస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ. సో ప్రెసెంట్ అయితే ఒకవేళ మార్కెట్ మళ్ళీ గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అవుతున్నప్పుడు ఈ 53,000 లెవెల్ కాస్త రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. బట్ ఎందుకంటే సింగిల్ డేలోనే ఇంత మొమెంటం వచ్చింది కాబట్టి లెవెల్స్ అనేది అడ్జస్ట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటాయి. చూద్దాం రేపు మార్కెట్ ఫ్లాట్ ఆర్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ఇది సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. లేదు ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ ఓపెన్ అయింది గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అవుతుంది అంటే దీన్ని మనం రెసిస్టెన్స్ లాగా ట్రీట్ చేద్దాం. సో రేపు మార్కెట్ మూమెంటం బట్టి ఫ్రెష్ లెవెల్స్ డ్రా చేసుకుందాం. ప్రెసెంట్ అయితే వీ నీడ్ టు వాచ్ అండ్ కన్ఫర్మ్ ఈ 53,000 లెవెల్ ఏ విధంగా యాక్ట్ చేస్తుంది అనేది. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs. Bye guys, see you tomorrow.